ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ టు ఎవ్రీవన్. దిస్ ఈజ్ సౌజన్య. మరి ఈరోజు గాడ్స్ వర్డ్ చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక క్రొత్త నిబంధనలోని బైబిల్, పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ నుండి క్రొత్త నిబంధనలోని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 31, 32 వచనాలు చూస్తే అక్కడ దేవుడు అంటున్నాడండి మన గురించి, అంటే గెట్ రిడ్ ఆఫ్ ఆల్ బిటర్నెస్. మన జీవితంలో ఏదైతే సమస్త క్రోధము, ద్వేషము, అల్లరి, దూషణ, మనకున్నటువంటి ఏవేవైతే చెడు అలవాట్లు మన జీవితంలో మన యొక్క అథారిటీ లేకుండానే, మన యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండానే కొన్ని మన మన జీవితంలో జరుగుతూ పోతుంటాయి పరిస్థితుల కారణాల వల్ల. సో ఏవైతే ఉన్నాయో ఈ యొక్క బిట్టర్ థింగ్స్ అన్నీ కూడా ఇప్పుడే గెట్ రిడ్ అవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి హృదయంలో క్షమాగుణము, ప్రతి ఒక్క మనిషి హృదయంలో స్వీట్నెస్ అనేది దేవుడు కోరుకుంటున్నాడండి. ఎందుకంటే అక్కడ ఉంటుంది 32వ వచనంలో, దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము. హల్లెలూయా, 100%. మరి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి మనం చేసే ప్రతి ఒక్క తప్పుని క్షమిస్తూ మరి ఆయన యొక్క శిలువ మరణం ద్వారా మనకి సాల్వేషన్ ఇచ్చి ఉన్నాడు. మరి ఎవరైతే అలాంటి అనుభవం పొందుకున్నారో వారు ఖచ్చితంగా క్షమాగుణం కలిగి ఉండాలా. మరి సమస్త కీడునకు కారణమైనటువంటి అలవాట్ల నుంచి దూరంగా ఉంటూ దేవుని యొక్క ప్రేమని మీలో ఉంచుకుంటూ ఇతరులకు కూడా పంచండి. ఎందుకంటే ఆ యొక్క బిటర్నెస్ ద్వారా మన హెల్త్ ఇష్యూస్ మనం ఓవర్కమ్ చేయలేని హెల్త్ ఇష్యూసే కాకుండా బ్రతికినంత కాలము హ్యాపీనెస్ లేకుండా బ్రతకడమే గొప్ప అనే విధంగా మనల్ని మనం మోల్డ్ చేసుకుంటుంటాం. సో పీపుల్, ఎవరైతే ఇంకా ఈ యొక్క బిటర్నెస్, ఈ యొక్క మారానుభవాలు, చేదుతో అంటే చేదు లాంటి అనుభవాలు మీ యొక్క జీవితాల్లో కలిగి ఉంటున్నారు, పరిస్థితులు ఏవైనా కావచ్చు, ప్రభువైన యేసుక్రీస్తుని మీ యొక్క రక్షకుడిగా అంగీకరించండి. ఆయన ప్రేమను పొందుకోనండి, ఇతరులకి ప్రేమను పంచండి. బీ హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.